గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వచ్చే 3 నెలల్లో 13,000 కోట్ల అప్పు, ఆర్బీఐకి రేవంత్ సర్కార్ ప్రతిపాదనలు. తెలంగాణ యువతకు టాటా నైపుణ్య శిక్షణ, 50 ప్రభుత్వ ఐఐటీలో 5 ఏళ్ల పాటు ప్రాజెక్ట్. ఇప్పటి వరకు 70% రేషన్ కార్డులకు ఈ కేవైసీ, జనవరి 31 వరకే గడువుందన్న పౌర సరఫరాల శాఖ. పత్తికి కనీస మద్దతు కూడా కరువు, గతేడాది కంటే సగానికి పడిపోయిన మార్కెట్ ధర. రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత. ఇక అప్డేట్ చూస్తే మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఛత్రపతి సంభాజీనగర్లో హ్యాండ్స్ గ్లౌజ్ల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 6 కార్మికులు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఛత్రపతి సంభాజీనగర్లోని హ్యాండ్స్ గ్లౌజ్ల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 6 కార్మికులు సజీవ దహనం కాగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో అగ్నిమాపక సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు అతి కష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. శిథిలాల నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో భారీ డ్రగ్ ముఠా గుట్టురట్టయింది. 100 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు బరముల్లా పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకుని పుల్వామా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు ఆదేశాలతో పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను నిర్వీర్యం చేశారు. 6 కిలోల హెరాయిన్, 63 కిలోల గసగసాల గడ్డి, 4 కిలోల బ్యాంగ్ బోసా, కిలో జిఎంఎస్ పౌడర్, 2 కిలోల చారస్ ను మంటలో తగలబెట్టారు పోలీసులు. మాదక ద్రవ్యాల వ్యాపారులకు చెక్ పెట్టేందుకు దాడులను ముమ్మరం చేశారు.
ఇండోనేషియాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. నిన్నటి 5.9 తీవ్రతతో వచ్చిన భూ ప్రకంపనల నుంచి కోలుకోకముందే తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇరియన్ జయాలో 6.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు యుఎస్ జియోలాజికల్ సర్వే. అర్ధరాత్రి ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆస్తి ప్రాణ నష్ట వివరాలు తెలియరాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పిన మాటే మళ్లీ చెబుతోంది. రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ విమర్శలు చేస్తుంది. అయితే ప్రజల తలసరి ఆదాయం, రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఈ హస్తం నేతలకు కనిపించడం లేదు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో తెలంగాణ ప్రజలు చేసిన డిపాజిట్స్ కాంగ్రెస్ నేతల కామెంట్స్కు కౌంటర్గా నిలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఏమరపాటుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే శ్వేతపత్రాలు, రాష్ట్రం అప్పుల లెక్కలంటూ పసలేని వాదన మొదలుపెట్టింది. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందంటూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 6.5 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే నాటి ప్రభుత్వం అప్పులు చేసిందని, దాన్ని సక్రమంగా వినియోగించుకోవటంతోనే నేడు దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ నిలుస్తుందనే విషయాన్ని హస్తం నేతలు మర్చిపోతున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన ఆస్తుల సృష్టి, అభివృద్ధి ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదు. మారిన ప్రజల జీవన శైలి, పర్ క్యాపిటా ఇన్కమ్ పై పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేలా, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో 6 లక్షల కోట్ల అప్పైతే 50 లక్షల కోట్ల ఆస్తుల సృష్టి సంగతేంటని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో ప్రజల ఆదాయం పెరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం, కళ్ల ముందు కనిపిస్తోన్న నిజం. రాష్ట్ర విభజన సమయంలో తలసరి ఆదాయం 1,24,000కు పైగా ఉంటే 2023 నాటికి 3,17,000కు పెరిగింది. అంటే ఏకంగా 156% పెరిగింది. అదే సమయంలో దేశం తలసరి ఆదాయం 98% మాత్రమే పెరిగింది. అంటే రాష్ట్రంలో సంపద సృష్టి పెరగటంతో పాటు ప్రజల కొనుగోళ్లు, జీవన ప్రమాణాలు సంపూర్ణంగా మారాయని తెలుస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, ముందు చూపు. నాటి ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలతో ప్రజల ఆదాయం భారీగా పెరిగింది, పేదరికం గణనీయంగా తగ్గింది. తాజాగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానంగా రాష్ట్రంలో డిపాజిట్లు, రుణాలు పెరిగినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రిపోర్ట్ నిలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ సెప్టెంబర్లో తెలంగాణలోని బ్యాంకుల డిపాజిట్లు 52,153 కోట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. అదే సమయంలో 99,283 కోట్ల రుణాలు పెరిగినట్టు వెల్లడించింది. వ్యవసాయ రంగానికి పెట్టుబడి సాయంగా 26,730 కోట్ల రుణాలను బ్యాంకులిచ్చాయి. విద్య, గృహ రుణాలు కూడా భారీగా పెరిగినట్లు చెప్పింది. ఎంఎస్ఎంఈలకు 67,723 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది 10 ఏళ్లలో తెలంగాణ ఎంత ప్రగతి సాధించిందో. ప్రజల జీవన ప్రమాణం పెరగటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తెలంగాణలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది.
పంట దిగుబడి పెరగటంతో పాటు రైతులకు మేలు చేసేలా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో రైతు రాజయ్యాడు. ఇటు చిన్న మధ్య తరహా వ్యాపారాల వృద్ధికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించింది. భూమిని కేటాయించడంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చింది. దీంతో ఎన్నో వేల కంపెనీలు పురుడు పోసుకున్నాయి. ఆర్థిక వృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇటు దళిత బంధు కూడా గేమ్ చేంజర్ గా మారింది. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో ఆయా వర్గాలు ఉపాధి మార్గంలో పయనించడం, ఇన్కమ్ జనరేట్ చేయటం జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని రాష్ట్రం ఆర్థిక రంగంలో నిలదొక్కుంది. కేంద్రం పైసా సాయం చేయకపోయినా తన కాళ్లపై ఎదుగుతూ ప్రజలను పరిపుష్టులను చేసింది. అందుకే నేడు బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. దీనంతటికీ నాటి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలే కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యాపరంగా చైతన్యం చేసిన ప్రభుత్వాలు దేశంలో వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు అభిప్రాయపడుతున్నారు. ఆ లిస్టులో నాటి కేసీఆర్ సర్కార్ ముందు వరుసలో నిలుస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ఎలా ముందుకెళ్లాలి అనే రోడ్ మ్యాప్ ను నాటి కేసీఆర్ సర్కారు వేసిందని, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఆ దారిలో వెళితే రాష్ట్రం మరింత ముందుకెళుతుందని సూచిస్తున్నారు. ఈ శ్వేతపత్రాలు అప్పుల లెక్కలు చూపి అభివృద్ధిని పక్కకు పెడితే 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అదే స్థితికి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అనుకున్నదే జరిగింది. కాంగ్రెస్ పాలన అంటేనే కరెంటు కోతలని మరోసారి రుజువైంది. రోజుకు 8 గంటల విద్యుత్, అది ఓ వేళపాల లేకుండా ఇస్తుండడంతో అన్నదాతలు రోడెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతన్నలు వినూత్న నిరసనకు దిగారు. కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరును అన్నదాతలు ఎండగట్టారు. బీఆర్ఎస్ పాలనలు కరెంటు పోతే వార్త. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో విద్యుత్తుంటే వార్త అన్నట్లుగా ఉంది పరిస్థితి. హస్తం సర్కార్ ఏర్పడి నెల రోజులైనా పూర్తి కాకముందే కరెంటు కోతలు షురు అయ్యాయి. పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 24 గంటల విద్యుత్ మాట దేవుడెరుగు. కనీసం 8 గంటల కరెంటు కూడా అందటం లేదు. ఓ వేళ పాలా లేదు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. దీంతో పంట పొలాలకు నీరందించేందుకు అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. అధికారంలోకొచ్చి నెల రోజులైనా గడవక ముందే ఈ కరెంటు కష్టాలేంటో అర్థం కాక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన బాట పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం సంస్థ నారాయణపురం వావిళ్లపల్లి గ్రామంలో రోజుకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. అది కూడా ఉదయం 4 నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరో 3 గంటలు మాత్రమే. ఇలా 3 షిఫ్టుల్లో అప్పుడు కొంత, అప్పుడు కొంత అంటే రైతుల పంట పొలాలకు నీరందటం లేదు. దీనికి తోడు కరెంటు కోతలతో 4 రోజుల్లో 4 సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. చేసేది లేక అన్నదాతలు చివరకు ఆందోళన బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. కరెంటు కోసం వావిళ్లపల్లి గ్రామ రైతన్నలు పిడికిలి బిగించారు. వినూత్న నిరసనకు దిగారు. కరెంటు తీగలు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ కావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో వావిళ్లపల్లి హోరెత్తింది. నెల రోజులైనా తిరక్కముందే కాంగ్రెస్ సర్కార్ తీరు బట్టబయలైందని రైతులు మండిపడ్డారు. హస్తం అంటేనే కారు చీకట్లంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును కడిగిపారేశారు. మరోవైపు కరెంటు కోతలతో వరంగల్ ఎంజీఎంలో రోగులు ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి కరెంటు లేక రోగులకు నానా అవస్థలు తప్పలేదు. దాదాపు 2 గంటల పాటు కరెంటు నిలిచిపోయింది. దీంతో అత్యవసర చికిత్సకు వచ్చిన పేషెంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంజీఎంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో పట్టించుకునేదెవరంటూ కాంగ్రెస్ సర్కారుపై సీరియస్ అయ్యారు. అధికారంలోకి రాకముందే బీరాలు పలికిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఈ కరెంటు కోతలపై మాత్రం సమాధానం చెప్పకుండా దాటేస్తున్నారు.
కాంగ్రెస్ పవర్లోకి వచ్చి నెల రోజులు కాకముందే ఈ పవర్ ప్రాబ్లమ్స్ పై రైతులు ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని కోతల్లేని కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో తెల్ల బంగారానికి మద్దతు ధర భారీగా పడిపోయింది. పోయిన ఏడాదితో పోల్చుకుంటే దాదాపు సగానికి చేరింది. ఇటు పంట దిగుబడి రాక, అటు కనీసం మద్దతు ధర లేక పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఎలాగైనా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది రికార్డు స్థాయి ధర పలికిన పత్తికి ఈసారి మాత్రం మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. పత్తి మద్దతు ధర క్వింటాలుకు 7,020 రూపాయలుగా ఉండగా ప్రైవేటు వ్యాపారులు 6,500 చెల్లిస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా మద్దతు ధరకు 100 రూపాయలు తక్కువగా అనగా 6,900 చెల్లిస్తున్నది. నాణ్యత లేదని, పొడవు తగ్గిందని పలు రకాల సాకులు చెబుతూ మద్దతు ధరలో కోత పెడుతున్నారు. ఇది పత్తి రైతును కలవరపెడుతున్నది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 30 లక్షల బేళ్ల పత్తి కొనుగోలుకు మార్కెటింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు సిపిఐ, ప్రైవేటు వ్యాపారులు కలిపి కొన్నది 13 లక్షల బేళ్లు మాత్రమే. ప్రైవేటు వ్యాపారులు 7 లక్షల బేళ్ల పత్తిని కొనుగోలు చేస్తే సిపిఐ 6 లక్షల బేళ్లతో సరిపెట్టింది. సీజన్ ప్రారంభంలో తొలుత క్వింటాలు పత్తికి 7,500 రూపాయల వరకు ధర పలికి ఊరించింది. ఆ తర్వాత క్రమంగా పడిపోయింది. నిరుడు ఒకానొక దశలో క్వింటాలు పత్తికి 14,000 రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత తగ్గినప్పటికీ సగటున 10,000 పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మాత్రం ధరలు దారుణంగా పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరా పత్తి సాగుకు సగటున 30,000 నుంచి 32,000 ఖర్చవుతుంది. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన రైతుకు లభించేది గరిష్టంగా 28,000 రూపాయలు మాత్రమే. అంటే ఎకరాకు 4-5 నష్టపోతున్నారు. ఇలా నష్టాల నేపథ్యంలో మద్దతు ధరను 10,000 రూపాయలుగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈసారి 5 లక్షల ఎకరాలు తగ్గి 45 లక్షలకే పరిమితమైంది. దీనికి తోడు ఈ సీజన్లో వర్షాలు ఆలస్యం కావడం కూడా పత్తి సాగు, దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిందని రైతులు వాపోతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.